మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. స్వేచ్ఛని హరించాలని చూసేటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వేళని తప్పకుండా చట్టం తన పరిధి తన పని తను చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎవరు అడ్డుకున్నా ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వ్యక్తిగత దూషణలు, మత విద్వేషం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సమర్థించదగినవి కావు. కానీ జగన్మోహన్ రెడ్డిని వాటినే నమ్ముకున్నాడా అనే విధంగా ఇవాళ ఆయన ప్రవర్తన. విద్వేషాలను రెచ్చగొట్టిన తర్వాత నీకు ప్రయోజనం కలగకపోదు కదా. ఈ దేశంలో ఒక అభద్రతా భావాన్ని, ప్రజల మధ్య ఒక స్నేహపూరిక వాతావరణాన్ని చెడగొట్టేదానికే నువ్వు చేసేటువంటి ఈ రకమైన కార్యక్రమం తప్పనిసరిగా ఇటువంటి మత విధ్వంసానికి తయారయ్యేటువంటి ఈ నాయకుల్ని భారత చట్టాల్లో భాగమైనటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం కేసులు నమోదు చేయాలి. ఆ కేసుల ప్రకారం వీళ్ళందరినీ కూడా శిక్షించి తీరాలి. అప్పుడే ఈ దేశ సార్వభౌమాధికారానికి గొడ్డలి పెట్టులాంటి ఈ గొడ్డలి పార్టీల యొక్క దుర్మార్గపు చర్యల్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మం ప్రపంచానికి వసుదైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు వంటి విశ్వ మానవ సందేశాలను ఇచ్చినటువంటి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఈ భారతదేశం యొక్క ఉన్నతిని కాపాడడానికి చేసేటువంటి ప్రయత్నం అందించిందే తప్ప ద్వేషాన్ని, ప్రేమను, హింసను వీటన్నిటినీ ఇవాళ మనం సమర్థించేటువంటి పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాయంటే బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదు. ధర్మాన్ని విభజనతో కాదు, సహజీవనాన్ని బోధిస్తుంది ఈనాటి మన ధర్మశాస్త్రాలన్నీ. మతం కంటే మనసు గొప్ప, మనసు యొక్క అభిమతం కానీ విద్వేషాన్ని నింపే మాయాజోదం కాదు ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని, గొడ్డలి పార్టీ నాయకుడిని 1-2 విషయాలు ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలను మీరు ఖండిస్తున్నారా లేక బలపరుస్తున్నారా? సమాధానం చెప్పండి. హిందూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, హిందూ ధర్మాలని అవమానించడం సరైనదేనని నువ్వు భారతీయుడు